ఉదయం నుంచి రాత్రి వరకు నిలబడుకొనే ఉండాలి. నాకు కాలు నొప్పి అయ్యిదా, నేను కూర్చోకూడదా అంటాడు. అదేంటి స్వామి, 4 యుగాల్లో నానా అవతారాలు ఎత్తిన పాదాలు, కొన్ని వేల మంది భక్తులు కొలిచినటువంటి పాదాలు, అరగంట సేపు అర్చకులు పాదసేవ చేసినటువంటి పాదాలు, బ్రహ్మదేవుడు కడిగినటువంటి పాదాలు. అవునా అన్నమయ్య, 4 యుగాల్లో నానా అవతారాలు ఎత్తిన పాదాలా, కొన్ని వేల మంది భక్తులు కొలిచినటువంటి పాదాలు, ఓ అరగంట సేపు అర్చకులు పాదసేవ చేసినటువంటి పాదాల, ఓ బ్రహ్మదేవుడు కూడా కడిగాడా? అయితే ఇంతమంది భక్తులు కొలిచినటువంటి ఆ పాదాలని వర్ణించి ఒక కీర్తన రాయబా అన్నాడు. స్వామి, మీకు ఏకాంత సేవకు సమయం అయిపోతుంది, మీకు వస్త్రం వేస్తారు, రా స్వామి పనుకుంటూ ఉంటే వినరయ్యా, ఈ భక్తులు వినరు. ఏరి కోరి పాదాల మీద కీర్తన పాడవయ్యా అంటే